ఏంటంటే పాండిచ్చేరి ఎలక్షన్స్. ఈ పాండిచ్చేరి ఎలక్షన్స్ యానంలో జరుగుతూ ఉన్నాయి. మనకి యానం దగ్గర కాబట్టి పాండిచ్చేరి యానంలో జరుగుతూ ఉన్నాయి. యానంలో పరిస్థితి ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది యానం. ఎందువల్లంటే ప్రశాంతంగా ఎందుకు ఉందంటే మల్లాడి కృష్ణారావు గారు అక్కడ ప్రజాప్రతినిధిగా లేకపోవడం వల్ల. ఇందుకు ముందు రిజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీని ఆయన గొడవలు సృష్టించి క్లోజ్ చేయించేసి ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవకుండా అడ్డుకుంటున్నది మల్లాడి కృష్ణారావు. ఎందుకంటే నేను ఈ గొడవలు జరిగినప్పుడు అధికారంలో ఉన్నాను 2009లో అనుకుంటా, 2009లో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ రిజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీ వాళ్ళు నన్ను వాళ్ళ హానరబుల్ ప్రెసిడెంట్ కింద పెట్టుకున్నారు. వచ్చి వాళ్ళకి మినిమం వేజ్ శాలరీస్ ఇవ్వట్లేదు ఆ ఫ్యాక్టరీలు అంటే నేను లెటర్స్ రాసి ఇచ్చేవాడిని. అంతే తప్ప ఎప్పుడూ కూడా రెజెన్సీ ఫ్యాక్టరీకి నేను వెళ్ళలేదు. ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు వెళ్ళలేదు. మొన్న ఒకసారి బయట నుంచి చూశాను మీటింగ్ పెడుతున్నప్పుడు, ఎప్పుడు లోనికి ఈరోజు వరకు వెళ్ళలేదు. అటువంటిది ఆ రోజున 2009లోను 2010లోను నేను ముమ్మడివరం ఎమ్మెల్యే ఇద్దరు ఢిల్లీలో ఉన్నాం. నాకు 7ంటికి ఫోన్ వచ్చింది. దానికి ముందు ఏం జరిగిందంటే అక్కడ ఒక జవహర్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు. వచ్చి చాలా స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ కింద ఉండి మంచి ఎటువంటి గొడవలు లేని పరిస్థితికి యానాన్ని తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చినప్పుడు 24వ తారీఖున ఈ మల్లాడి కృష్ణారావు ఆయన్ని అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయించాడు. ట్రాన్స్ఫర్ చేయించి 25న రిలీవ్ చేసేసి 26న ఎట్టి పరిస్థితుల్లో ఆయన జెండా వందనం చేయకూడదు యానంలో అని చెప్పి ఆయన రిలీవ్ చేసి కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి అంతేకాకుండా ఏం చేశాడంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యానం గవర్నమెంట్ కోరితేనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు యానంలోకి ఎంటర్ అవ్వాలి, లేకపోతే ఎంటర్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక లెటర్ రాయించుకున్నాడు వాళ్ళ గవర్నమెంట్తో. అంతకుముందు ఏదైనా గొడవ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిమిషాల్లో వెళ్ళిపోయేవారు. అది లేకుండా చేసింది కూడా మల్లాడి కృష్ణారావే. చేసి ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు నేను చెప్పితే మీరు నమ్మేయడానికి కాదు, సాక్ష్యాధారాలతోనే నేను చెప్తా ఉన్నాను, మీరు కనుక్కోండి ఇవన్నీ. అటువంటిది ఆ రోజున గొడవ అయినప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ వచ్చింది 7 గంటలకి. ఏమండి మురళీకృష్ణ అతన్ని పోలీసులు దారుణంగా కొట్టారు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఎగఊపురు వచ్చేస్తుందని చెప్పారు. మళ్ళీ ఒక 10 నిమిషాలు పోయేటడికి మురళీకృష్ణ చనిపోయాడు అన్నారు. నేను ఇమ్మీడియట్గా యానం అడ్మినిస్ట్రేటర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏమండి ఇలా జరిగిందంటే, అయ్యో నాకు తెలియదండి, నేను చెప్పేంతవరకు యానం అడ్మినిస్ట్రేటర్కి తెలియదు మురళీమోహన్ చనిపోయాడు అన్న విషయం. నేను అది చెప్పాను. చెప్పి నేను బయలుదేరి వస్తున్నానని చెప్పి నేను అక్కడ 10ంటికి ఎప్పుడో ఫ్లైట్ ఎక్కాను. సాయంత్రం వచ్చింది అక్కడ విజయవాడ దిగి, విజయవాడ నుంచి మేము కారులో వచ్చేటోటికి ఈ గొడవ అంతా కూడా నేను ఫ్లైట్లో ఉన్నప్పుడే జరిగింది. తర్వాత ఇమీడియట్గా ఆ మేనేజర్ గారిని చంపేశారు. మురళీమోహన్ చనిపోయాడు, తర్వాత మేనేజర్ గారిని చంపేశారు. ఎవరు చంపేశారో భగవంతుడికి తెలుసు. తర్వాత ఆ మేనేజర్ని ఆయన్ని చాలా మంచోడంట, చాలా అందరికీ సహాయం చేసే వ్యక్తి అంట. నేను ఎప్పుడు చూడను కూడా లేదు ఆయన్ని ఎవరు చంపారు ఏంటి అని దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు బయటికి? సరే, నేను 2014 వరకు నేను పదవిలో ఉన్నాను కాబట్టి నేను ఆఫ్ చేయించాను సిబిఐ ఎంక్వైరీని అని అనుకుందాం. నేను అప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అపోజిషన్లోనే ఉన్నాను కదా. నేను ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి ఎగనిస్ట్గా ఉన్నాను కదా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి 2014 నుంచి నేను ఎగనిస్ట్గా ఉన్నాను. 2019 నుంచి జగన్ గవర్నమెంట్కి ఎగనిస్ట్గా ఉన్నాను. 2024 నుంచి చంద్రబాబు నాయుడుకి ఎగనిస్ట్గా ఉన్నాను. అంతేకాకుండా బీజేపీకి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి నేను ఎగనిస్ట్. ప్రతి వారం నేను బీజేపీని తిడుతూ ఉంటాను. ఆ రిపోర్టు నేను ఎంత గట్టిగా తిడుతున్నాను కదా. అసలు మోడీ అన్నవాళ్ళు నేను ఆ వైజాగ్లో దొరికినటువంటి మాదక ద్రవ్యాలని ఫస్ట్ కొకైన్ దొరికిందని చెప్పి 6 నెలల తర్వాత కొకైన్ లేదని చెప్పాడు. మోడీయే దాన్ని సైడ్ చేశాడని చెప్పి నేను విమర్శిస్తున్నాను. ఫస్ట్ ఏమో కొకైన్ ఉందని చెప్పారు,
తర్వాత 6 నెలల తర్వాత దాంట్లో ఏమీ లేదని చెప్పారు. దాన్ని బట్టి ఏమనుకోవాలి? అటువంటి విమర్శలు చేస్తున్నా నా మీద మీ దగ్గర ఉన్న సిబిఐ రిపోర్ట్ బయట పెట్టించండి. బయట పెట్టి అంతేకాదు, ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాక్టరీ ఓనర్తో మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? అప్పుడు గొడవలకి జరగడానికి కారణమైన వ్యక్తి ఇప్పుడు నా ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి దగ్గర రాకుండా అడ్డుకుంటున్న వ్యక్తి ఒకలే. అతనికి నోట్ జ్యూస్ వచ్చి ఇచ్చింది గవర్నమెంట్. అతను ఏ పన్నులు బకాయిలు లేడు. ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మళ్ళీ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడానికి దాన్ని ఎవరు ఆపుతున్నారు? ఈ మల్లాడి కృష్ణారావు ఆపుతున్నాడు. ఆ ఫ్యాక్టరీ వల్ల ఎవరికి లాభం? యానం ప్రజలకు లాభం. ఎందువల్ల అంటే అత్యధికంగా పన్నులు కట్టేది రిజెన్సీ సిరామిక్సే. యానంలో ఎక్కువ ఆదాయం వచ్చేది కూడా రిజెన్సీ సిరామిక్స్లో వస్తుంది. ఆ ఫ్యాక్టరీని అతని కనుసన్నల్లో లేదని చెప్పి మల్లాడి కృష్ణారావు ఆపుతున్నాడు. అదే ఓనర్ చెప్పాడు. ఓనర్ని అదే ఆ ప్రొపరేటర్ ఎవరైతే ఉన్నారో రిజెన్సీ సిరామిక్స్ ప్రొపరేటర్, ఇదంతటికి కారణం హర్ష్ కుమారే గొడవలు చేయించాడు అని చెప్పమానండి. మళ్ళీ మైక్ ముందుకు రాను, నేను రాజకీయాలు వదిలేస్తాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. నాకు ఎంత కానీ ప్రమేయం ఉందంటే సిబిఐ పట్టుకుంటుంది కదా, ఇంత ప్రమేయం ఉంటే నన్ను. లేకపోతే ఆ ఓనర్ని చెప్పానండి, తెలుగుదేశం ఆయన. కాబట్టి ఇలాంటి చిలవలు పొలవలు ప్రచారం చేయకండి. నేను ముఖ్యంగా ఇది అన్నీ ఎందుకు చెప్తున్నానంటే యానం ప్రజలకు చెప్తున్నాను నేను. మీరు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది యానం. మళ్ళీ మల్లాడి కృష్ణారావును మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నుకోకండి. అక్కడ గొల్లపల్లి అశోక్ అని చెప్పి కాంగ్రెస్ క్యాండిడేటు, అతన్ని ఎన్నుకోండి. అతన్ని ఎన్నుకుంటే మీరు మళ్ళీ యానాంలో ఇంతకు ముందులాగా అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. మీకు మిగిలిన పనులు ఏమన్నా బాకీ పడి ఉంటే అశోక్ నేను దగ్గరుండి చేపిస్తాను. నేను వస్తాను ప్రచారానికి, యానం ప్రచారానికి వస్తాను. అక్కడ అన్నీ దగ్గరుండి చేయిస్తానని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను.